ఇప్పుడు మనం ఎంతవరకు కవర్ చేశామో చిన్న రీక్యాప్ చేసుకొని మనం ముందుకు వెళ్దాము. వైతో కూడిన సబ్ హెడింగ్స్ మనం వాడుతూ వచ్చామమ్మా. ఇమేజరీ అనే వర్డ్ వైతో ఎండ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ సబ్ హెడింగ్ ఏంటి? హోలీ ట్రినిటీ. సెకండ్ సబ్ హెడింగ్ ఏంటి? అన్హోలీ ట్రినిటీ. మూడోది ఏంటి? హెరెసీ. నాలుగోది అక్రిమనీ. ఐదోది టెక్నాలజీ. ఆరోది మానిటరింగ్. ఇప్పుడు ఈ దుబాయ్తో కూడిన ఒక మాట చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. నేను ఉద్యోగం చేసేటప్పుడు, సేవకి రాలేదు, ఉద్యోగం చేసేటప్పుడు నేను మార్కెటింగ్ మేనేజర్గా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పనిచేసేటప్పుడు, పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్గా పనిచేసేటప్పుడు మా ఆఫీస్లో దలాల్ స్ట్రీట్ అనే ఒక మ్యాగజైన్ వచ్చేది. దలాల్ స్ట్రీట్. అయితే దాంట్లో నేను చదివిన ఒక స్టేట్మెంట్ నేను మర్చిపోలేను. ఏమని రాశారంటే, ఈ స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి కదా, అది ఆర్థికంగా ఫుల్ ప్రపంచంని ఎలాగా ప్రభావితం చేస్తున్నాయి అనేది ఆ దలాల్ స్ట్రీట్ మ్యాగజైన్లో చదివింది. ఎన్నో సంవత్సరాల క్రితం, నేను మర్చిపోలేను. ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే, ఇఫ్ స్టాక్ మార్కెట్స్ కొలాప్స్ ఇన్ ముంబై, దుబాయ్ అండ్ షాంఘాయ్, దెన్ ఇట్ ఈస్ బాయ్ బాయ్ అంతే. వరల్డ్ ఎకనామికల్గా కొలాప్స్ అయిపోతుంది. ఇఫ్ స్టాక్ మార్కెట్స్ కొలాప్స్ ఇన్ షాంఘాయ్, ముంబై అండ్ దుబాయ్, ఇట్ ఈస్ బాయ్ బాయ్. సో దుబాయ్ పరిస్థితి అట్లుంది. ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ క్రికెట్ ఫ్యాన్ లవర్స్ హియర్? ఒకసారి చేతి చూపిస్తారు. వెరీ గుడ్, క్రికెట్ ఫాలోవర్స్. ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్స్ లార్డ్స్ అనే గ్రౌండ్లో లండన్లో ఉండింది. ఇప్పుడు ఐసీసీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది ఎవరైనా చెప్తారా? దుబాయ్. ఆల్ రోడ్స్ ఆర్ లీడింగ్ టు దుబాయ్. అక్కడే డబ్బులు ఉన్నాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు ఎక్కడ వచ్చేసింది? దుబాయ్కి వచ్చేసింది. మొన్న ఏషియా కప్ ఎక్కడైందమ్మా? సో అన్నీ కూడా మీకు చాలా తేటగా కనిపిస్తుంది దుబాయ్ పరిస్థితి ఎలా ఉందో. సో ఇప్పుడు మనము ఇదంతా కూడా చూసాము. నెక్స్ట్ వి కమ్ టు మ్యాట్రిమనీ. దీన్ని మనం ఎలాగ 17 చాప్టర్ 3 పీలు వాడి ధ్యానించామో, 17 చాప్టర్ మనం వాడిన 3 పీస్ గుర్తుంది కదా, ప్రాస్టిట్యూట్, పజల్ అండ్ పల్వరైజ్. అలాగే పరలోకంలో మధ్య ఆకాశంలో జరిగే పెళ్ళిని 19వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వర్ణిస్తుంది. పరలోకంలో మధ్య ఆకాశంలో జరిగే పెళ్ళి ఒకసారి దివ్య చదివినిపిస్తుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం. దాన్ని మనము 3 పీస్ వాడి, ప్యాటర్న్, పర్సనల్ అండ్ ప్రివిలేజ్ అనేది వాడి మనం అర్థం చేసుకుందాం. గొర్రెపిల్ల కనిపిస్తున్నారా మా అందరికి? యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ. చూడండి, గొర్రెపిల్ల భార్య సంఘం సిద్ధపడుతున్నది. మా నారబట్టలు అందరు కనిపిస్తుందా? పరిశుద్ధుల నీతి క్రియలు. ఈ బట్టలేంటి? పరిశుద్ధులైన నీతి క్రియలు. గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వాళ్ళు ధన్యులు. సో మనము 3 పీస్ వాడి ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకుందాం. మొదటిగా ప్యాటర్న్. నేనే ప్రతిదీ ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రతిదీ నేను మరి లేఖనంలో ఉన్న ఇంకొక భాగంతో కనెక్ట్ చేసి మీతో అన్నీ పంచుకుంటున్నాను. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ 7 సంవత్సరాల శ్రమకాలము అనగానే నేను దేంతో కనెక్ట్ చేసి చూపించాను? ఐగుప్తు శ్రమలతో కనెక్ట్ చేసి నేను మీకు చూపించాను. సో ప్రతిదీ కనెక్ట్ చేసి, వేరే లేఖన భాగంతో కనెక్ట్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. దుబాయ్ అనగానే దేంతో
మనం కనెక్ట్ అయ్యాము, సోదోమ్ గొమొర్రాతో కనెక్ట్ అయ్యాము. సో అలాగే ఈ పెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెపిల్ల సంఘం, ఈ పెళ్ళికి పాత నిబంధనలో ఒక సూచనగా ఒక సంఘటన ఉందా అని చూస్తే ఈసాకు రెబెకా పెళ్ళి. అక్కడ తండ్రి ఎవరమ్మా? అబ్రహాం. ఇక్కడ తండ్రి ఎవరు? పరమ తండ్రి. అక్కడ పెళ్లి కుమారుడు ఎవరు? ఈసాకు. ఇక్కడ పెళ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అక్కడ పెళ్లి కుమార్తె ఎవరు? రెబెకా. ఇక్కడ పెళ్లి కుమార్తె ఎవరు? సంఘము. అక్కడ మధ్యవర్తి ఎవరు? ఎలియజరు. ఎవరు అలంకరించారు పెళ్లి కుమార్తెని? ఎలియజరు. ఇక్కడ అలంకరించే వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం మారు మనసు పొందగానే అనేక ఆత్మ విషయాల్లో మనల్ని అలంకరించేవాడు ఎవరమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు. యేసు రూపంలో మనల్ని మారుస్తున్నాడు, చెక్కుతున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అది ఎవరు? సో కరెక్ట్గా మనకి పోలిక కనిపిస్తుంది. మరి చెప్తున్నా, అబ్రహాం ఎవరిని సూచిస్తున్నాడమ్మా? పరమ తండ్రి. ఎలియజర్ ఎవరిని సూచిస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడిని. అలాగే ఈసాకు ఎవరిని సూచిస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారిని. రెబెకా ఎవరిని సూచిస్తుందమ్మా? సంఘం. దాని తర్వాత రాకడప్పుడు ఇక్కడ చూడండి, పెళ్లి కుమార్తె అనగానే ఇది కొంచెం ఎల్లాజ్ చేస్తారా ఇజ్రాయెల్ బ్రదర్? కొంచెం ఎల్లాజ్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఎల్లాజ్ చేసినప్పుడు ఇక్కడ సంఘము అనగానే ఎంతోమంది వ్యక్తులు కనిపిస్తున్నారు. అవునా కాదా? యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని అందరినీ కూడా ఆరోహణం చేసి తీసుకొని వెళ్ళుటకు వచ్చినప్పుడు బాప్తీ సంఘం కొరకే వస్తాడా? లూథరన్ సంఘం కొరకే వస్తాడా? మెథడిస్ట్ సంఘం కొరకే వస్తాడా? రాడు. సార్వత్రిక సంఘం కొరకు వస్తాడు. యేసు రక్తం చేత కడగబడిన ప్రతి వ్యక్తి ఆరోహణమై మధ్య ఆకాశంకి వెళ్తాడు. అది ఎవరంటే అందరికి అర్థమవుతుందా? సో ఆ ఆరోహణంతో కూడిన విషయం కూడా నేను ఒకటి తెలుగు బైబిల్లో నచ్చింది నాకు చెప్తున్నాను. అదేమనంటే ఆరోహణం విషయంలో కూడా మనం చూస్తే తెలుగు బైబిల్ ఇస్ వెరీ క్లోజ్ టు ద ఒరిజినల్. ఇంగ్లీష్ బైబిల్ కంటే క్లోజ్ హీబ్రూతో తెలుగు బైబిలే ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లీష్ బైబిల్ ఎలాగొచ్చిందంటే ఫస్ట్ హీబ్రూ భాష నుంచి గ్రీక్ భాషలోకి ట్రాన్స్లేట్ అయింది బైబిల్. గ్రీక్ భాష నుంచి లాటిన్ భాషకి, లాటిన్ భాష నుంచి ఇంగ్లీష్కి. సో ఎన్నో దారులు దాటొచ్చింది. కానీ తెలుగు బైబిల్ మాత్రం స్ట్రైట్ అవే హీబ్రూ నుంచి తెలుగుకి వచ్చింది. ఓకే, సో ఈ మాటలు ఇంగ్లీష్ బైబిల్ ఉండదు. కానీ యెషయా గ్రంథం 26వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుతామా? ఆరోహణం అప్పుడు ఏం జరుగుతుంది? మృతులైన వారు మీలో బతుకుతారు. అదే ఇంకా మొదటి తెస్సలోనిక పత్రిక కూడా రాయబడలేదు, యెషయా గ్రంథంలో మొదటనే రాయబడి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా జనమా భూనివాసులని శిక్షించుటకు, అంటే ఆరోహణమైన తర్వాత 7 సంవత్సరాల శ్రమ కాలము ప్రారంభమవుతుంది. సో భూనివాసులని శిక్షించుటకు నివాసం నుంచి వెడలు వచ్చుచున్నాడు. నువ్వు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము, తలుపులు వేసుకొనుము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంగ్లీష్లో ఈ మాటలు ఉండవు. గో ఇన్సైడ్ యువర్ రూమ్స్ అండ్ క్లోజ్ ద డోర్స్ అని ఉంటుంది. కానీ ఇక్కడ ఏ మాట వాడబడిందమ్మా? అంతఃపురంలో ఎవరు ఉంటారు? భార్యనే ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ మాట ఇంగ్లీష్ బైబిల్లో లేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అంతఃపురంలో ప్రవేశించి తలుపులు వేసుకో. ఎందుకు? ఇక్కడ కింద నీ మిత్రులు బంధువులు 7 సంవత్సరాల శ్రమకాలంలో బాధపడుతుంటే
ఆ పరలోక ఆనందము నువ్వు పరిపూర్ణంగా ఆనందించలేవు. ఇక్కడ కింద చూసి అయ్యో వీడు బాధలు ఉన్నాడే, వాడు బాధలు ఉన్నాడే అని నీ పరిపూర్ణమైన పరలోక ఆనందంలో నువ్వు పరిపూర్ణంగా పాల్గొలేవు. అది వాళ్ళు అండర్స్టాండింగ్. అందుకు తలుపులు వేసుకో. నోవా ఓడ లోపల వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేసిండమ్మా? తలుపులు వేసేసి. అది వాళ్ళు అండర్స్టాండింగ్. సో అంతఃపురం అనే మాట మీకు ఇంగ్లీష్ బైబిల్లో కనిపించదు, ఓన్లీ తెలుగు బైబిల్లోనే కనిపిస్తుంది. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తం చేత కడగబడిన ప్రతి క్రైస్తవుని కొరకు వస్తున్నాడు. అది ఆల్వేస్ ప్రతి క్రైస్తవుని కొరకు ఆయన రక్తం చేత కడగబడిన ప్రతి వ్యక్తి ఏ పర్టికులర్ డినామినేషన్ కొరకు రావట్లేదు. మీకు ఈ మాట కూడా నేను తెలియజేయాలి. ఏమనంటే ఎవరైనా డినామినేషన్ స్థాపిస్తే కొంచెం ఆయనకి తాత్కాలికంగా గర్వం వస్తుంది. దాంట్లో ఒక వ్యక్తి జాన్ వెస్లీ గారు, ఆయన స్థాపించింది ఏంటి? మెథడిస్ట్ సంఘం. ఓకే, కొంచెం గర్వం వచ్చింది. ఎందుకంటే ఆ కాలంలో ఉన్న లూథరన్ సంఘము చల్లారిపోయింది, ప్రెస్బిటేరియన్ సంఘము చల్లారిపోయింది, ఆంగ్లికన్ సంఘము చల్లారిపోయింది. ఆ టైంలో దేవుడు లేవనెత్తాడు ఎవరిని? జాన్ వెస్లీ గారిని లేవనెత్తి ఒక చక్కని ఉజ్జీవం వచ్చేటట్లు చేశాడు. ఈయనలో కొంచెం గర్వం వచ్చేసినప్పుడు దేవుడు ఆయనకు ఒక కళ చూపించాడు. ఆ కళలో ఆయన నరకం ద్వారం దగ్గర నిల్చొని ఉన్నాడు. నరకం ద్వారం దగ్గర నిల్చుంటే ఏం శబ్దాలు వస్తాయేమో? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ శబ్దాలు వస్తాయా? అయ్యో 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 శబ్దం వస్తుందా? అయ్యో అయ్యో అయ్యో. అప్పుడు ఆయన అడగటం స్టార్ట్ చేశాడంట, మరి నరకంలో ఉన్న వాళ్ళారా, మీలో లూథరన్ సంఘ సభ్యులు ఉన్నారా? చాలామంది ఉన్నాము అన్నారంట. ప్రెస్బిటేరియన్ సంఘ సభ్యులు ఉన్నారా? ఉన్నామండి అన్నారంట. లూథరన్ సంఘం, ప్రెస్బిటేరియన్ సంఘం తర్వాత ఆంగ్లికన్ సంఘ సభ్యులు ఉన్నారా? ఉన్నామండి అన్నారంట. దాని తర్వాత అడుగుదామా వద్దా అని ఆలోచించి మెథడిస్ట్ సంఘ సభ్యులు కూడా ఉన్నారా? చాలా మంది ఉన్నామండి అనగానే ఈయన గర్వం అంతా పోయింది. ఓకే, నెక్స్ట్ అక్కడితో కళ ఎండ్ అయిపోవట్లేదు. ఇప్పుడు పరలోక ద్వారం దగ్గర నిల్చొని ఉన్నాడు. ఆ కళలని పరలోక ద్వారం దగ్గర నిల్చుంటే అక్కడి నుంచి ఏం శబ్దాలు వినిపిస్తాయి? అయ్యో అయ్యో అయ్యోనా, హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ వినిపిస్తున్నాయి. మరి ప్రశ్నలు అడగటం స్టార్ట్ చేశాడు. ఏమనంటే లూథరన్ సంఘ సభ్యులు ఉన్నారండి, ఎవరు లేమండి అని అంటున్నారు. మరి ప్రెస్బిటేరియన్ సంఘ సభ్యులు ఉన్నారా? లేమండి అని అంటున్నారు. ఆంగ్లికన్ సంఘ సభ్యులు ఉన్నారా? లేమండి అని అంటున్నారు. ఇప్పుడు అడుగుదామా వద్దా అని భయం వేస్తుంది. కనీసం మెథడిస్ట్ సంఘ సభ్యులు ఉన్నారా? లేవండి అని అన్నారు. మరి ఎవరండి మీరు లోపల హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ చెప్తున్నారంటే యేసు రక్తం చేత కడగబడిన ప్రతి క్రైస్తవులము అని అన్నారట. హల్లెలూయా. అది ఎవరు అండర్స్టాండింగ్? డినామినేషన్స్ పనికి రావాలి. యేసు రక్తం చేత మనం కడగబడినామా అప్పుడు ఈ సంఘంలో మనము ఉంటాం. సో ఫస్ట్ ఇస్ ప్యాటర్న్, సెకండ్ ఏంటి? పర్సనల్, వ్యక్తిగత సంబంధం మనం దేవునితో కలిగి ఉండాలి. డినామినేషన్ మనకి పనికి రాదు. చర్చియానిటీ నిన్ను పరలోకం తీసుకొని వెళ్ళదు, క్రిస్టియానిటీ తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. చర్చియానిటీ నిన్ను పరలోకము తీసుకొని వెళ్ళదు, క్రిస్టియానిటీ తీసుకొని వెళ్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఫస్ట్ పి ఏంటమ్మా? ప్యాటర్న్. సెకండ్ పి ఏంటి? పర్సనల్. మూడోది ప్రివిలేజ్. ప్రివిలేజ్, పెళ్లి విందుకు పిలువబడిన వాళ్ళు ధన్యులు. మా ఎంతమంది స్త్రీలు ఇక్కడ ఉన్నారు? పెళ్ళైన వాళ్ళు చేతి చూపించండమ్మా. వెరీ గుడ్. స్త్రీలు పెళ్ళైన వాళ్ళు, వెరీ గుడ్ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు పెళ్లి విందుకు పిలువబడిన వాళ్ళు ధన్యులు అంటే ఎవరు? సరే, లెట్స్ గో డీప్. మనం అనేకసార్లు ఈ వాక్యం చదివి వెళ్ళిపోతుంటాం. ముందుకు బ్రేక్ కొట్టాలి. అప్పుడప్పుడు వాక్యం చదివేటప్పుడు బ్రేక్ కొట్టి ధ్యానించాలి. కీర్తనకారుడు చేసిన ప్రార్థన చేసి మనం బైబిల్ చదవాలి. ఆశ్చర్యమైన విషయాలు నేను తెలుసుకున్నట్లు నా కన్నులను తెరువు. అప్పుడే ఆ ధననిధులని దేవుడు మనకి బయలుపరుస్తాడు. అమ్మా, పెళ్లి విందుకు పిలువబడిన వాళ్ళు ధన్యులు. ఇప్పుడు స్త్రీలు ఎవరెవరు పెళ్లి చేసుకున్నారో
మీ పెళ్ళి అయ్యే ముందు మీ తల్లిదండ్రులన్నా మీరన్నా వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్స్ ప్రింట్ చేసి మీ స్నేహితులు బంధువులకు ఇచ్చి పిలిచుంటారు. అవునా కాదా? అవునా కాదా? పిలిచారు. కానీ ఏ పెళ్ళి కుమార్తె అన్నా ఆమెను పెళ్ళికి పిలిపించుకుంటుందా? అడుగుతున్నా మిమ్మల్ని. ఆమె హక్కండి పెళ్లిలో పాల్గొనడానికి. పిలిపించుకుంటుందా అండి? పిలిపించుకోదు. ఆమె హక్కు ఆ పెళ్లిలో పాల్గొనడానికి. మీకే ఇన్విటేషన్ ఇచ్చుకుంటారా? ఇయ్యరు. సో పెళ్లి మీదకు పిలువబడిన వాళ్ళు ఎవరు? సంఘం కాదు. ఆ పెళ్లికి సాక్షులుగా ఉండటకు పాత నిబంధన విశ్వాస వీరులు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం, ఇంకా ఈసాకు, యాకోబు, దావీదు, దానియేలు, గొప్ప గొప్ప విశ్వాస వీరులు. ఇంకా ఎవరు? వాళ్ళతో ఎండ్ అయిపోవట్లేదు. దేవదూతలు. ఆర్ యు ఆల్ విత్ మీ? వాళ్ళందరూ కూడా వస్తున్నారు, సాక్షులై ఉన్నారు ఈ పెళ్లికి. ఇప్పుడు ఇంకా లోతులో వెళ్దాం. కొన్ని విఐపి వెడ్డింగ్స్ జరుగుతుంటాయి. నేను కూడా ఐఓసిలో మార్కెటింగ్ మేనేజర్గా చేసినప్పుడు కొన్ని విఐపి వెడ్డింగ్స్ అటెండ్ అయ్యాను. ఆ సమయంలో చీఫ్ మినిస్టర్ గారు వచ్చారు పెళ్ళికి, అలాగే గవర్నర్ గారు రావటం అన్నీ కూడా నేను చూశాను. కొన్ని పెళ్ళిళ్ళకి ప్రెసిడెంట్ గారు కూడా వస్తారు, ప్రైమ్ మినిస్టర్ గారు కూడా వస్తారు. అవునా కాదా? ఇప్పుడు మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, ప్రశ్నకి జవాబు ఇవ్వండి. విఐపీస్ లేకుండా కూడా పెళ్లి జరగడానికి ఆస్కారం ఉంది, కానీ పెళ్లి కుమార్తె లేకుండా పెళ్లి జరుగుతుందా? జరగదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే దీని అర్థం ఏంటి? ప్రతి క్రైస్తవుడు పాత నిబంధన విశ్వాస వీరుడు కంటే గొప్పవాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవదూతల కంటే గొప్పవాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బాప్తిజం ఇచ్చే యోహాన్ స్త్రీలో పుట్టిన వాళ్ళల్లో అందరికంటే గొప్పవాడు. కానీ నా రాజ్యంలో ఉన్న అల్పుడు కూడా వీని కంటే గొప్పవాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా మీకు మన ధన్యత ఏంటో? అందుకే ఎవరికి ఎక్కువగా ఇవ్వబడినో వాళ్ళ పట్ల దేవుని ఆశలు కూడా ఎక్కువగా ఉంటాయి. అక్కడ కన్నికి కన్ను, పన్నుకి పన్ను నడిచిపోయింది పాత నిబంధనలు. ఇక్కడ మీ శత్రువులను కూడా మీరు ప్రేమించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? మన ధన్యత ఎంత గొప్పదో మన బాధ్యతలు కూడా అలాగే పెరుగుతాయి. టు హూమ్ మచ్ ఇస్ గివెన్, ఫ్రమ్ హిమ్ మచ్ ఇస్ ఎక్స్పెక్టెడ్. ఏమంటాడు పౌలు భక్తుడు కొరింథీ సంఘ సభ్యులకి పత్రిక రాస్తూ 6వ అధ్యాయం, ఏంట్రా మీ మధ్యన కోర్టు కేసెస్ జరుగుతున్నాయి, క్రైస్తవులు ఒకరొకరు కోర్టు కేసులు పెట్టుకుంటున్నారు, అన్యుల ముందు వెళ్ళి మీరు కొట్లాడుకుంటున్నారు, ఏంటి సిగ్గు లేదు? ఒక దినం మీరు దేవదూతలకే తీర్పు ఇవ్వబోతున్నారనే విషయం మీకు తెలియదా అని అడుగుతాడు. ఆర్ యు అండర్స్టాండింగ్? అది మన ధన్యత అండి. విఐపీస్ లేకుండా కూడా పెళ్లి జరుగుతుంది, కానీ పెళ్లి కుమార్తె లేకుండా పెళ్లి జరగదు. నేను జూయిష్ రాబాయిస్తో అప్పుడప్పుడు కరస్పాండ్ చేస్తూ ఉంటాను. పాత నిబంధనలో ఏమన్నా నాకు డౌట్స్ ఉంటే జూయిష్ రాబాయిస్కి నేను ఇంటర్నెట్లో కరస్పాండ్ చేస్తుంటాను. మనం ప్రేమపూర్వకంగా ఉంటే వాళ్ళు కూడా ప్రేమపూర్వకంగా జవాబు ఇస్తూ ఉంటారు. నేను కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళు అడిగారు నన్ను, హైదరాబాద్లో ఎక్కడ సమాజ మందిరం ఉంది, ఎక్కడ వెళ్తున్నారు మీరు అని నన్ను అడిగారు. వాళ్ళు నేను యూదుడిని అనుకున్నాను. నాకు మంచి అవకాశం దొరికింది నా క్రైస్తవ సాక్ష్యం పంచుకోవడానికి. రక్షణ వచ్చింది ఎక్కడి నుంచి? యూదులకి. సువార్త ఇప్పుడు ఎవరు చెప్తున్నారు వాళ్ళకి? నేను అన్యుణ్ణి. పరిపూర్ణంగా నా సాక్ష్యం అంతా కూడా మనసు విప్పి పంచుకున్నప్పుడు ఎలాగ నేను మారు మనసు పొందాను, యేసుక్రీస్తు ప్రభువు నన్ను ఎలాగ మార్చారు, అన్నీ కూడా నేను పంచుకున్నప్పుడు వాళ్ళు తిరిగి జవాబు ఇచ్చారు. ఏమనంటే, మేము నమ్ముతున్నామండి దేవుడు మీతో పాటు ఉన్నాడు అని. దాంతో ఆగిపోలేదు, మాతో కూడా ఉన్నాడండి అన్నారు. సరే, పర్వాలేదు. నేను మరి వాళ్ళకి ప్రేమపూర్వకంగా రాసింది ఏంటంటే, మనం ప్రేమపూర్వకంగా ఉండాలి. అర్థమవుతుందా? యూ కెనాట్ కట్ ద నోస్ అండ్ ఆస్క్ సంబడీ టు స్మెల్ ద రోజ్. క్యాన్ యూ? ముక్కు కోసి షారోన్ పుష్పం వాసన చూడంటే చూడాడు ఎవడు. ఓకే, సో ప్రేమపూర్వకంగా మనం ఉండాలి. నేనేం చెప్పానంటే, జాగ్రత్తగా వినండి, మీలో గొప్ప ధన్యత ఉంది. మీ చరిత్రలో ఒక గొప్ప ధన్యత ఉంది మీలో. వాళ్ళ చరిత్రలో ఒక గొప్ప ధన్యత ఏంటి? దేవుని కొరకు వాళ్ళు ఆలయం కట్టారు. అవునా కదా? యూదులు ఏం కట్టారు? దేవుని కొరకు ఆలయం కట్టారు. అది గొప్ప కార్యం మీరు చేశారు. కానీ ఇప్పుడు కృపకాలంలో నేను దేవుని ఆలయమై ఉన్నాను అని రాశాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యూదుల్లో మనం ఈర్ష్య పుట్టించాలి. మనకేముందో
వాళ్ళ దగ్గర లేదని వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడు మెస్సయ్య వైపు ఆకర్షింపబడతారు. హల్లెలూయా. అది ఆల్ అండర్స్టాండింగ్. సో మన ధన్యత ఏంటో మనం అర్థం చేసుకోవాలి. 3 P's మనం వాడాం. ఏంటమ్మా? ఫస్ట్ ప్యాటర్న్. పాత నిబంధనలో ఈ పెళ్ళిని సూచించిన ఇది ఉంది. నెక్స్ట్ పర్సనల్. డినామినేషన్కి చెందింది కాదు ఈ పెళ్ళి. వ్యక్తిగతంగా మనం రక్షణ పొందామా? యేసు రక్తం చేత మనం కడగబడామా? మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడినాయా? అది ముఖ్యం. మూడవది ప్రివిలేజ్. ప్రివిలేజ్ ఏంటంటే మనం పాత నిబంధన విశ్వాస వీరుల కంట గొప్పవాడు, దేవదూతల కంట మనము గొప్పవాడు. అర్థమవుతుందా మీకు? లాస్ట్కి మనం వద్దాము. ఏంటి వచ్చేసిందా? సరే, ఓకే. సో టీ బ్రేక్ తీసుకున్న తర్వాత మనం లాస్ట్ టాపిక్ కవర్ చేద్దాం. ఓకే. గ్లోరీ. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా తండ్రి, దేవా తండ్రి, నా ప్రభువా, ఎవరికి లేని పెట్టి నా ప్రభువా మాకు కృప నాయన మా బ్రతుకులో దయచేసి నా ప్రభువా నాయన తండ్రి, నా ప్రభువా నీ ఆజ్ఞ సూత్రాలను సమస్తము తండ్రి ప్రకటన గ్రంథం ద్వారా మీరు రాసిన ద్వారా మాట్లాడుతుంది తండ్రి. మేము ఏడంత ఆత్మాభిషేకంతో నీ దాసుని నింపి నా ప్రభువా మాతోనూ నాతోనూ మాట్లాడుతూ మీ శక్తితో నింపి బలపరిచిన మా గమ్యం తండ్రి, మీకే వందనాలు. కలిగిన మా తండ్రి, కలిగిన మా ప్రభువా మరి విడిచిపెట్టిన వారంగా కాకుండా నా ప్రభువా హృదయాల్లో బలపరుచుకొని తండ్రి నా ప్రభువా లోకంలో నాయన నీ మూలంగా మేము జీవిస్తూ అనేకులను తండ్రి నా ప్రభువా నీ వైపు నాయన తండ్రి నా ప్రభు తిప్పుచు నా ప్రభువా నాయన తండ్రి నా ప్రభువా నాయన ఇంతవరకు కూడా తండ్రి సువార్త సంస్థను సక్రమంగా జరుగుతుండగా నా ప్రభువా ఇంకా మా ద్వారా మా బంధుమిత్రులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు వారు రక్షింపబడటకు తండ్రి నాయన తండ్రి నా ప్రభువా నీ మాటలతో నీ వాక్కులతో మాతో మాట్లాడి వారి ద్వారా మా ద్వారా అనేకులు రక్షణ పొందులాగిన మారు మనసు పొంది నీవే నిత్యమైన వాడని, సత్యమైన వాడని, సజీవులని నాయన తండ్రి సమస్త తండ్రి కూడా తెలుసుకుని నీ నామములో బలపడుతూ మీ ఆత్మకార్యాలు జరిగించి శక్తితో నింపి బలపడుతున్నాను. నాయన కూడికి అంతట్లో కూడా మీరు తోడుగా నడిపించి విధానం బట్టి మీకు వందనాలు నాయన. ప్రతి ఒక్క బిడ్డను మీ పేరు పేరు మీ హస్తాలకు చెప్తుంటూ ఇంకా తండ్రి అనేకమైనటువంటి ఈ కూడికలు అదే నాయన జరుగుతూ నా ప్రభువా నీ నామాన్ని ప్రకటించేవారుగా, నీ నామాన్ని కనపరిచేవారుగా నా ప్రభువా తండ్రి నేను కనపరిచేవాడిని కనపరుస్తాను అంటున్నావు తండ్రి. అంటే నీకు నీ బిడ్డలటువంటి వాడిని కనపరిచి బలపరిచి దేవాన్ని నా మహిమాత్మే వాడుకోమని, మీరే మహిమాత్మత ప్రభావం పొందుకోమని, నేను ఆశీర్వాదంతో నిలుకోమని, పాపిని అల్పురాలు యోగ్యులని క్షమించమని ఇచ్చిన ప్రార్థన మా ప్రభువును వారి చెప్పిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము. Thank you very much, Andy. Thank you. Pastor గారికి సమర్పిద్దామండి. Let us welcome our pastor. Pastor గారు. Praise the Lord. సరే, అయితే ఇప్పటి వరకు అయితే మనము ఏమేమి కవర్ చేశామో వైతో కూడిన సబెడింగ్స్ ఇంకొకసారి గుర్తు చేసుకొని మనం ముందుకు వెళ్దాము. ఇమేజరీ అనే వర్డ్ వైతో ఎండ్ అవుతుంది కాబట్టి నేను వాడేసిన సబెడింగ్స్ అన్నీ కూడా ఈరోజు వైతో కూడిన సబెడింగ్స్. ఫస్ట్ చెప్పండి హోలీ ట్రినిటీ, రెండవది అన్హోలీ ట్రినిటీ, మూడవది హెరెసీ, నాలుగవది అక్రిమనీ, ఐదవది టెక్నాలజీ, ఆరవది మానిటరీ, ఏడవది మ్యాట్రిమనీ, చివరిగా గ్లోరీకి మనము వద్దాం. గ్లోరీకి వచ్చే ముందు 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మొదటి వచనం మనం చదువుకొని ముందుకు వెళ్దాము. ఏం కనిపించింది? 1000 పరిపాలన ఎండ్ అయిపోయింది. 1000 పరిపాలన తర్వాత ధవల సింహాసనం తీర్పు అయిపోయింది. కొత్త భూమి కొత్త ఆకాశము సృష్టింపబడింది. కొత్త భూమిని చూసితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయేను, సముద్రము ఇకను లేదు. కొత్త భూమి కొత్త ఆకాశాన్ని నేను చూచితిని, సముద్రము ఇకను లేదు. జాగ్రత్త వినండి. ఎందుకు సముద్రం లేదు అది మనం అర్థం చేసుకొని ఇంకొక విషయం చూసేసి మనం ముగించుకుందాం. రేపు మిమ్మల్ని అడగవచ్చు సముద్రం ఎందుకు లేదు కొత్త భూమి కొత్త ఆకాశంలో అని. ఇప్పుడు ఈ కొత్త భూమి కొత్త ఆకాశంలో
మనం ఎలా ఉంటామంట? ఒకసారి 1 యోహాను 3వ అధ్యాయము 2-3 వచనాలు చదవండమ్మా. 1 యోహాను 3వ అధ్యాయం 2-3 వచనాలు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనని చూద్దాము గనుక ఆయన పోలి ఉంది. ఇప్పుడు యేసు ఏం ధరించుకొని ఉన్నాడమ్మా? మహిమ శరీరం ధరించుకొని ఉన్నాడు. మనం కూడా ఆ సమయంలో మహిమ శరీరం ధరించుకొని ఉంటాం. ఇప్పుడు ఈ భౌతిక శరీరము హైడ్రోలాజికల్ సైకిల్స్ మీద డిపెండ్ అవుతుంది. హైడ్రోలాజికల్ సైకిల్ అంటే మీకు తెలుసు, సముద్రంలో ఉన్న నీళ్లు ఈ సమ్మర్ సీజన్లో ఆవిరిగా మారి మేఘంగా మారి తర్వాత ఏమొస్తుంది? వర్షాలు వస్తున్నాయి. సో మన బాడీస్లో కూడా ఇప్పుడు 80% వాటరే, అవునా కాదా? సో మహిమ శరీరం ధరించుకున్న తర్వాత హైడ్రోలాజికల్ సైకిల్స్ మీద డిపెండ్ అవ్వడానికి అవసరం లేదు. అందుకు సముద్రాలు లేవు. రెండో కారణం ఏంటి? ఎందుకు సముద్రాలు లేవు? మహిమ శరీరం ధరించుకున్న తర్వాత మనం ఎక్కడన్నా యేసు వలె మాయమవ్వచ్చు, ఎక్కడన్నా తిరిగి కనిపించవచ్చు. ఇప్పుడు సీస్ దేనికి వాడుతున్నారు? ట్రాన్స్పోర్టేషన్కి వాడుతున్నారు. ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళాలంటే షిప్స్లో ప్రయాణమై వెళ్తున్నారు. ఇంకా నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, బైబిల్లో ఉన్న వేరే భాగంలో కూడా మనం కనెక్ట్ చేయాలని. ఇథియోపియా దేశంకి చెందిన నపుంసకునికి బాప్తిజం ఇచ్చారు. ఇయ్యంగానే ఫిలిప్ ఎక్కడ మాయమై ఎక్కడ కనిపిస్తున్నాడమ్మా? అజోటోస్లో కనిపిస్తున్నాడు. ఇంకా అప్పటికే మహిమ శరీరం కూడా ధరించుకోలేదు.